Hello everyone. Today let's learn about dismal. సో ఇంగ్లీష్ వొకాబులరీ నుంచి మనం ఈరోజు డిస్మల్ అనే వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ద డిస్మల్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్. వాట్ స్టేట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ సమ్ డిస్మల్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ ఈ డిస్మల్ని బైహార్ట్ చేయకుండా దాన్ని మనం డివైడ్ చేసుకొని నేర్చుకుందాం. డిస్మల్. ఇప్పుడు డిస్ అంటే మనకి జనరల్గా ఎట్లుంటుందండి? డిసడ్వాంటేజ్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎంఏఎల్ మాల్ అంటే జనరల్లీ ఇట్ ఈస్ నెగిటివ్ వర్డ్. మాల్ ఫంక్షనింగ్, మాల్ న్యూట్రిషన్. సో ఇది డిస్మల్ అనేది సింపుల్గా నేను చెప్పాలంటే ఏం చెప్పుకోవచ్చు అండి? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎ నెగిటివ్ వర్డ్. సో డిస్మల్ స్టేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ వరస్ట్ స్టేట్ ఆర్ ఎ నెగిటివ్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్. సో సింపుల్గా ఇది. సో ఫస్ట్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ఇట్ ఒకసారి క్లియర్ మీనింగు మనం తెలుసుకుందాం. సో హియర్ ద డిస్మల్. డిస్మల్ మీన్స్ వెరీ సాడ్, గ్లూమీ ఆర్ హోప్లెస్ ఆర్ డిసప్పాయింటింగ్. సో కంప్లీట్గా ఇది ఒక నెగిటివ్ మూడ్ ఆర్ నెగిటివ్ సిచ్యువేషన్, హోప్లెస్ సిచ్యువేషన్ కానీ డిసప్పాయింటింగ్ సిచ్యువేషన్ కానీ ఉంటుంది. అన్హ్యాపీ ఆర్ డిప్రెస్డ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ద టీమ్ గేవ్ అ డిస్మల్ పర్ఫార్మెన్స్ అంటే నాట్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఆర్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. ద వెదర్ వాజ్ కోల్డ్ అండ్ డిస్మల్ ఆల్ ద డే. సో అది గ్లూమీగా ఉంది. హీ వాజ్ ఇన్ ఎ డిస్మల్ మోడ్ మీన్స్ నాట్ ఇన్ ఎ గుడ్ మోడ్. ద విలేజ్ వాజ్ ఇన్ ఎ డిస్మల్ కండిషన్, హోప్లెస్ కండిషన్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇది అక్కడ పర్ఫార్మెన్స్లో కానీ ఆర్ సిచ్యువేషన్లో కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ గుడ్ సిచ్యువేషన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ హ్యాపీ మూడ్ అనే సిచ్యువేషన్లో మనకి డిస్మల్ అనే వర్డ్ వస్తుంది. మనం దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా డివైడ్ చేసుకోండి. డిస్ స్టాండ్స్ ఫర్ డిసడ్వాంటేజ్ ఎగ్జాంపుల్, మాల్ స్టాండ్స్ ఫర్ మాల్ న్యూట్రిషన్, మాల్ ఫంక్షనింగ్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఓవరాల్గా ఇది నాట్ ఏ గుడ్ కండిషన్ అని చెప్పి మనం తీసుకోవచ్చు. అయితే ఇది హిందూ పేపర్లో ఇది ఆర్టికల్ వచ్చింది. అయితే దేనికి సంబంధించి అంటే రీసెంట్లీ ఇన్ అరవల్లి రేంజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ సమ్ పర్మిషన్ ఫర్ మైనింగ్. సో ఒక 100 మీటర్ ఒక కండిషన్ పెట్టేసి లెస్ దెన్ 100 మీటర్స్ ఉన్న ఏవైతే హిల్స్ ఉంటాయో అక్కడ మైనింగ్ చేయొచ్చని పర్మిషన్ ఇచ్చింది. సో ఆ విధంగా చూసుకుంటూ పోతే ఈ అరవల్లి రేంజ్లో చాలా వరకు ఈ హిల్స్ అనేటివి ఆ సిచ్యువేషన్ అక్కడ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుద్దనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఫర్ దాట్ పర్పస్ ద స్టేట్మెంట్ ఈస్ గివెన్ యాజ్ ద డిస్మల్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్. I hope it is clear to you. Please do like and subscribe. Thank you so much.